చిన్న తోటలో ఒక చిట్టి మొక్క ఉండేది. అతి చిన్నదిగా, బలహీనంగా. ఒకరోజు ఉదయాన్నే కళ్ళు తెరిచింది మొక్క. ఎప్పుడో నీరసం పడుతున్నట్టు కనిపించింది. నాకెవరైనా శక్తి ఇస్తారా అని తను నిశ్శబ్దంగా అడిగినట్టుంది. అప్పుడే చిట్టిగా సూర్యుడు చిరునవ్వుతో వచ్చాడు. బంగారం, నా కాంతిని తీసుకో, నీవు వెలుగుతావు అన్నాడు. తరువాత గాలిలోంచి వాయువు అక్క ఊదుకుంటూ వచ్చింది. ఇదిగో నీకు కార్బన్ డయాక్సైడ్. ఇంతలో భూమిలో లోతున నుంచి నీళ్ల తాత పైకి వచ్చాడు. ఇదిగో చిట్టి, నీకు నీరు బిందువు, జీవానికి బీజం. అలా సూర్యకాంతి, గాలి, నీళ్లు కలిసి చిట్టి మొక్కకి కొత్త ప్రాణం ఇచ్చాయి. ఇలా సూర్యుని కాంతి, గాలిలోని కార్బన్ డయాక్సైడ్, భూమిలోని నీరు కలిసి మొక్కలు తమ ఆహారాన్ని తామే తయారు చేసుకుంటాయి. ఇదే ఫోటోసింథసిస్ అనే ప్రక్రియ. మొక్కలు ఆహారం తయారు చేస్తూ మనకు శ్వాసకి అవసరమైన ఆక్సిజన్ కూడా ఉత్పత్తి చేస్తాయి. మనమంతా శ్వాస తీసుకునే ప్రతి క్షణం ఒక మొక్కకి మనం రుణపడి ఉంటాం. అందుకే చెట్లను ప్రేమించాలి, వాటిని నాటాలి. మొక్కలు మనకు ప్రాణవాయువు ఇస్తాయి.